పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు ఒక్కరొక్కరు రాష్ట్రానికి వస్తున్నారు. మంగళవారం అమిత్ షా రానుండగా త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల పాటు మోదీ షెడ్యూల్ ఇవ్వగా దాంట్లో 3 రోజులు తెలంగాణలో షెడ్యూల్ ఉన్నట్టు సమాచారం. ఈ నెల 16, 18, 19 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 15న మల్కాజ్గిరిలో రోడ్ షో ఉండనుంది. 16న నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా మహబూబ్ నగర్ ను కలుపుకొని నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. 18న జగిత్యాలలో మోడీ బహిరంగ సభ ఉండనుంది. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 రోజుల్లో 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు ఒక్కరొక్కరు రాష్ట్రానికి వస్తున్నారు. మంగళవారం అమిత్ షా రానుండగా త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల పాటు మోదీ షెడ్యూల్ ఇవ్వగా దాంట్లో 3 రోజులు తెలంగాణలో షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16, 18, 19 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 15న మల్కాజ్గిరిలో రోడ్ షో ఉండనుంది. 16న నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా మహబూబ్ నగర్ ను కలుపుకొని నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. 18న జగిత్యాలలో మోడీ బహిరంగ సభ ఉండనుంది. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 రోజుల్లో 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఓటు. సంజన, మొత్తానికి చూసుకుంటే మాత్రము మోదీ ఈసారి 1, 2 కాదు 3 రోజులు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా కూడా 3 నియోజకవర్గాలు అంటే దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా టూర్ ఉండేలా చూస్తున్నారు. ఈ టూర్ కి సంబంధించి 15 అంటే రేపు కాకుండా మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడబోతారు. దీనికి సంబంధించి ఈ రోజు మార్నింగ్ మోడీ ఎటు ఎటు వెళ్ళాలి, దాదాపు 1 గంటన్నర పాటు దీనికోసం షెడ్యూల్ కేటాయించే విధంగా ప్రజలకు ఆయన కనిపించే విధంగా ఎటు వెళ్దాము, ట్రాఫిక్ ఎలా మళ్ళిద్దాం, అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళకి మాట్లాడదాం, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి అయితే ఆల్రెడీ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా మాట్లాడుతూ జరిగింది. ఇక ఆ తర్వాత 16న నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ సభకు సంబంధించి కూడా దాదాపు మూడు పార్లమెంట్ సెగ్మెంట్స్ అంటే దాదాపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ ఏరియాలన్నింటినీ కూడా కలుపుకొని 16 ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 18న జగిత్యాలలో మరొక బహిరంగ సభ ఉంది. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నారు. సో ఈ రకంగా ఓవైపు మరోవైపు బహిరంగ సభలతో మాత్రం తెలంగాణ ప్రజలకి మోదీ దగ్గరే విధంగా ముఖ్య నాయకులు అయితే ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.